మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 74వ శ్లోకము. కళావతి కళాలాపా కాంతా కాదంబరీ ప్రియా వరదా వామనయన వారుణీ మద విహ్వల. కళావతి ఈ నామము కళలలో ఆరితేరి కీర్తి ధనం సంపాదించడానికి 64 కళలు గల పరిపూర్ణ స్వరూపురాలు అయిన లలితామాతకు నమస్కారము. కళాలాప ఈ నామము మాట తీరుతో తగాదాలు రాకుండా ఉండడానికి. వ్యక్తము చేయలేనంత మధురముగా మాట్లాడునది, కళలే సంభాషణగా కలది అయిన లలితామాతకు నమస్కారము. కాంతా ఈ నామము మంచి శరీరాకృతి పొంది పనులలో విజయం సాధించడానికి. మనోహరమైన పరబ్రహ్మ స్వరూపిణి అయిన లలితామాతకు నమస్కారము. కాదంబరీ ప్రియా ఈ నామము ఎదుటివారిని ఆకట్టుకునే వాగ్దాటి లభించడానికి, శత్రువులు మిత్రులుగా మారడానికి. ఉత్తమమైన మధువునందు ప్రియము కలది అయిన లలితామాతకు నమస్కారము. వరదా ఈ నామము సాటివారిలో గొప్పతనం పొందడానికి, కోరిన కోరికలు తీరడానికి. కోరిన వరములు ఇచ్చునది, త్రిమూర్తులకు వరములు ఇచ్చినది అయిన లలితామాతకు నమస్కారము. వామనయన ఈ నామము కంటి చూపు బాగవడానికి, దృష్టి దోషాలు తొలగడానికి. కర్మముల వలన జనన మరణములు ఇచ్చునది, అందమైన కన్నులు కలది అయిన లలితామాతకు నమస్కారము. వారుణీ మద విహ్వల ఈ నామము తీవ్ర దుఃఖాలను తొలగించి సుఖశాంతులతో ఆనందంగా జీవించడానికి. ఆదిశేషుడు భూభారమును మోయుటలో ఎలా చలించడో అట్లే సమస్త విశ్వములోని అందరి భారమును మోయుచున్న లలితామాతకు నమస్కారము. ఓం శ్రీమాత్రే నమః.